చేసి సంఖ్యాకాండము 16వ అధ్యాయానికి మనము వెళ్దాం. ఇక్కడ సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో కోరాహు, లేవీయుడైన కోరాహు, ఆయనతో కలిసి 250 మంది కమ్యూనిటీ లీడర్స్, వాళ్ళు కూడా బహుశా లేవీలు అనుకుంటా, వాళ్ళతో కలిసి దోతాను ఇంకా అబీరాము మోషేకును అహరోనుకును వ్యతిరేకంగా తిరిగి లేచి ఈ రీతిగా వాళ్ళతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దేర్ వాజ్ ఎ స్పిరిట్ ఆఫ్ రెబెలియన్, తిరుగుబడే ఆత్మ అక్కడ ప్రజల్లో దేవునికి విరుద్ధంగా, దేవుడు నియమించిన మోషేకు విరుద్ధంగా, దేవుడు నియమించిన అహరోను యాజకత్వానికి విరుద్ధంగా వీళ్ళు లేచి మాట్లాడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ యొక్క కోరాహు లేచి ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, మోషే నువ్వేంటి అంటే, మోషే కూడా లేవి గోత్రం నుంచి వచ్చిన వాడే, లేవీయుడు. మీకు అందరు తెలుసో లేదో నాకు తెలియదు. లేవీలలోంచి దేవుడు అహరోను సంతతి వాళ్ళని ప్రత్యేకపరుచుకొని, అహరోనికి పుట్టిన వాళ్ళందరినీ దేవుడు యాజక ధర్మం ఇచ్చినాడు, యాజకత్వం ఇచ్చినాడు, ప్రీస్టులుగా అపాయింట్ చేసినాడు. అవునా కదా? ఇప్పుడు లేవీల గుంపులో నువ్వేంటి? నువ్వు ఈ యొక్క జన సమూహానికి పైగా నిన్ను నియమించుకున్నావు. యు హావ్ అపాయింటెడ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద అసెంబ్లీ. వై ఆర్ యూ ఎగ్జాల్టింగ్ యువర్ సెల్ఫ్? నిన్ను ఎందుకు అట్లా హెచ్చించుకొని వాళ్ళకంటే పై నాయకుడిగా నువ్వు చలామణి అవుతున్నావు? ఇప్పుడు ఈయనతో పాటు ఇంకెవరెవరు ఉండే కాన్స్పిరేటర్స్. రూబెన్ గోత్రానికి చెందిన దాతాను, అబీరాము. మొదటి 2 వచనాలు చూడండి, మీకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కోరా కనబడుతున్నాడు, లేవీయుడు. ఆయనతో పాటు 250 కౌన్సిల్ లీడర్స్, కమ్యూనిటీ లీడర్స్, వాళ్ళు కూడా లేవీల్లాగా కనబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ధూప నైవేద్యం వేసే సెన్సార్స్ పట్టుకొని దేవుని సన్నిధిలో వాళ్ళు కూడా ప్రాముఖ్యులు వాళ్ళు నిలబడినట్లుగా చూపించుకోవడానికి ప్రయత్నం చేశాను. బహుశా వీళ్ళు కూడా లేవీలు కావచ్చు అని నా అభిప్రాయము. ఈ రూబెన్ గోత్రం చెందిన దాతాను, అబీరాము, ఈ వీళ్ళ సమస్య ఏంటిది? ఈ 250 లీడర్స్ సమస్య ఏంటిదంటే, వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక్క వ్యక్తి చెడిపోయినాడు అని ఏం చేస్తా ఉన్నాడంటే, మిగతా వాళ్ళందరినీ చెడిపి వాళ్ళందరూ వ్యతిరేకంగా నువ్వు ఎలా హెచ్చించుకోగలుగుతావు? అహరోను ఏ రీతిగా యాజకత్వము ఆయన తీసుకోగలుగుతాడు? యాజకత్వం కేవలం అహరోను సంతతికే ఎందుకు ఇవ్వాలి? మేమంతా లేవీలమే కదా అని తిరుగుబాటు తత్వంను తీసుకొని వచ్చినాడు. ఇంకా ఈ దోతాను, అబీరాము అయితే వాళ్ళు పలికిన మాటలను మనం చూసుకున్నట్లయితే, నువ్వు కానాను దేశంలో తీసుకొని వస్తానని చెప్పినావు కదా, పాలు తేనె ప్రవహించే దేశాన్ని తీసుకొని వస్తానని చెప్పినావు కదా, ఎక్కడ తీసుకొని వచ్చినావు? తీసుకురాలేదే. ఇస్తా అన్నావు, ఎక్కడ ఇవ్వలేదే. మమ్మల్ని ఈ అరణ్యంలో చంపడానికి నువ్వు తీసుకొని వచ్చినావా? 12 నుంచి 14 వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. తీసుకొని వచ్చినావా? మా పైన నువ్వు ఎందుకు ప్రభుత్వం చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఒక ప్రభులాగా, ఒక నాయకుడిగా మా పైన ఉన్నావు? మమ్మల్ని బానిసలు చేద్దాం అనుకున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నియమించిన మోషేకును దేవుడు
అభిషేకించి నియమించిన అహరోనుకును వ్యతిరేకంగా ఇశ్రాయేలులో కొంతమంది తిరుగుబాటు చేసినారు. ఇంతకుముందు మనము ఆరాధన సమయంలో కోరాహు కుమారులు రాసిన కీర్తన చదివినాం కదా. కానీ కోరాహు ఏం చేసినాడో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు దేవుడు నియమించిన నాయకత్వంకు విరుద్ధంగా నోరు లెగుస్తున్నాయి, తిరుగుబాటు తత్వం కనబడతా ఉన్నాయి, వ్యతిరేకంగా మాటలు వస్తా ఉన్నాయంటే ఎవరికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు నియమించిన దేవుణ్ణి వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్లుగా మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జరిగిన విషయం ఏంటిది? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మోషే ద్వారా, అయ్యో లేవీలారా, దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటిది? ఆలయ పనులు మీకు ఇచ్చినాడు, ప్రాంగణంలో దేవునికి సమీపంగా రావడానికి పనులు మీకు ఇచ్చినాడు. అది ఇచ్చింది సరిపోక ఇంకా ఇది కావాలని కోరుకుంటున్నారా మీరు? అహరోను విషయంలోకి వచ్చేసి అహరోనుకు ఎందుకంత స్థానము? అహరోనుకి ఎందుకు ప్రత్యేకత? ఇక్కడ మోషే అంటాడు, అహరోనుకి ఇచ్చిన యాజకత్వం మీకు కావాలనా? అది నియమించింది దేవుడు కదా, అది మీకెందుకు? దాని బిడ్డారా, ఈ సమయంలో ఈ సందర్భంలో దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడో మీరందరూ జాగ్రత్తగా గ్రహించవలసిన అవసరత ఉంది. అప్పటికి వీళ్ళు కానాను దేశం చేరలేదు. అప్పటికి దేవుడు వాగ్దానం చేసింది పూర్తిగా పొందుకోలేదు. దేవుడు అద్భుత రీతిగా ఈ నాయకుల యొక్క ఆధ్వర్యంలో క్రమంగా తీసుకొని వెళ్తున్న సమయంలో తిరుగుబాటు చేయువారు లేచి మాకెందుకు స్థానం లేదు, మాకెందుకు గుర్తింపు లేదు, నీకే ఎందుకు, మాకెందుకు లేదు అని వాళ్ళు తిరుగుపడమే కాదు, వారితో పాటు కొంతమందిని తయారు చేసుకొని, దేవుళ్ళ గమనించండి, తిరుగుబాటు చేసేటోళ్ళు ఒంటరిగా ఉండరండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళతో కలుపుకొని ఒక గుంపును తయారు చేసుకొని తిరుగుబడతారు. వాళ్ళు తిరుగుబాటు చేసేటప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ముందుకు రారు. వారు గుంపును తయారు చేసిన తర్వాత ఆ గుంపును తీసుకొని వస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి, ఆ తిరుగుబడే ఆత్మ దేవునికి విరుద్ధంగా దేవుని సేవకులకు, అంటే ప్రతి సేవకుడి గురించి నేను మాట్లాడట్లేదు, దేవుడు అభిషేకించి దేవుడు పిలుచుకున్న నాయకులకు విరుద్ధంగా సాతాను ఏం చేస్తాడంటే వాళ్ళ నోర్లను బాగా తెరిచేటట్టుగా చేస్తాడు. వాళ్ళ హృదయంలో ఉన్నదంతా కక్కేటట్టుగా చేస్తారు. చాలా అసహ్యంగా మాట్లాడేటట్టుగా చేస్తారు. కానీ ఈరోజు వాళ్ళకి ఒక హెచ్చరిక దేవుడు ఈ వాక్యం ద్వారా ఇవ్వబోతున్నాడు. ఈరోజు చర్చ్కి వచ్చి వింటున్నా, లేక ఈ వీడియో ద్వారా మీ గృహాలలో వింటున్నా, లేక ఈ జూమ్ ద్వారా మీ గృహాలలో వింటున్నా, ఒక హెచ్చరిక మీకు ఇస్తున్నాడు. ప్రమాదము పొంచి ఉన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నడిపిస్తున్నాం, నడవచ్చు కదా. దేవుడు కార్యం చేస్తున్నప్పుడు కదలొచ్చు కదా. వీరికెందుకు గుర్తింపు? వీరికెందుకు ఆ పొజిషన్స్? ఎందుకు? వీళ్ళ మనసులో ఎందుకు పుట్టింది అది? సాతాను కూడా దేవుడు అద్భుత రీతిగా తయారు చేసినాడని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము
యెహెజ్కేలు 28వ అధ్యాయాన్ని ఒకవేళ మనం చదివినట్లయితే అద్భుత రీతిగా ఈ ప్రధాన దూత అయిన, అంటే ఆయన పేరు లూసిఫర్ అని మనం చూస్తాము, తనను అద్భుత రీతిగా తయారు చేసినాడు, అందంగా తయారు చేసినాడు, ఎంతో శక్తితో నింపి తయారు చేసినాడు. దూతల యొక్క బాధ్యతను దేవుడు ఇచ్చినాడు. ఆరాధన నడిపించవలసిన వ్యక్తి ఆయన కిందున్న ఆ 3 అంతలైన దూతలను దేవుని ఆరాధించే పనిలో ఆయన నడిపించవలసిన ఆ దూత మనసులో కలిగిన విషయం ఏంటిదంటే, నాకేం తక్కువైంది, నేను ఆయనను ఆరాధించడం ఏంటి, ఈ దూతలను ఆరాధించడానికి నేను లీడ్ చేయడం ఎందుకు, నాకేం తక్కువైంది, అందం తక్కువైందా, జ్ఞానం తక్కువైందా, శక్తి తక్కువైందా, అది ఆయనే కావు, దేవుడిచ్చినవి. కానీ మనసులో ఏమొచ్చింది, నాకేది ఆ గుర్తింపు. స్తోత్రం కలుగును గాక. అందరు జాగ్రత్తగా వినండి. మీలో సాతాను ఎప్పుడు ప్రవేశిస్తాడు తెలుసా? ఉన్న చోట్లో ఉండకుండా గుర్తింపు కోసం పరిగెత్తుతాడు. చూడండి, వాడు పొంచి ఉన్నాడు అని జ్ఞాపకం పెట్టుకోండి. మీ ద్వారం దగ్గరే వాడు ఉన్నాడు, బయట కనబడదు. మీరు మనసులో తిరుగుతాడు, నాకెందుకు లేదు గుర్తింపు, ఆయనకే ఎందుకు గుర్తింపు, ఆయనతో పాటు వీలే ఎందుకు, నేను ఎందుకు లేను, నాకెందుకు లేదు గుర్తింపు. దేవుని బిడ్డారా, ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందండి? సాతాను తీసుకొస్తాడు. ఆ ఆలోచన ఒక మనిషిని ఏ స్థాయి వరకు తీసుకొని వెళ్తుందో సాతాను యొక్క మాదిరి మీరు చూడండి. తనకు ఆలోచన వచ్చిన వెంటనే ఆయన ఏం చేసినాడు? తన తోటి ఉన్న దూతలన్నింటినీ పాడు చేసినట్లుగా చూస్తున్నాము. దేవుడు సాతాన్తో పాడైపోయిన దూతలను కిందకు తోసేస్తారు. అవే చెడ్డాత్మలు, దురాత్మలుగా మనుషులను శోధించే ఆత్మలని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మంచి ఆత్మలు మంచితనం పోగొట్టుకొని దురాత్మలుగా, చెడ్డ ఆత్మలుగా మారిపోయాయి. వాళ్ళలో ఏ మంచి లేదు, మంచి చేయలేరు, మంచి మార్గంలో నడవలేరు, నడిపించలేరు, చెడుతనం మాత్రమే చేయగలుగుతారు. కనుక ఆ చెడుతనం చేయడానికి మనుషులను ప్రేరేపిస్తూ ఉంటారు. ఇప్పుడు నాకే గుర్తింపు లేదు, నాకెందుకు ఆ స్థానం లేదని సాతానే కోరుకున్నప్పుడు, హృదయము చెడి పాపం చేసినప్పుడు వాడు ఏం చేసినాడు తెలుసా? వాడితో పాటు పెద్ద గుంపును తయారు చేసుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. పరలోకంలోనే ఒక రెబెల్యన్ తయారు చేసినాడు, తిరుగుబడి. అందుకోసం చెప్పాను కదా, తిరుగుబడేటోడు ఒంటరిగా రాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన లాటోళ్ళని తయారు చేసుకుంటాడు. వాళ్ళు మాట్లాడేటట్టుగా మాట్లాడేటోళ్ళని తయారు చేసుకుంటారు. తిరుగుబడేటోళ్ళు ఆ గుంపుతో వస్తారు, మామూలుగా ఒంటరిగా రాదు. పిరికోలు వాళ్ళు, చేతగాదు వాళ్ళు, గుంపుతో వస్తారు. హల్లెలూయ. సో అదే రీతిగా ఈ కోరవు కుమారులు, కోరవు తిరుగుబడ్డాడు. ఈ రూబెన్ గోత్రం చెందిన దోతాను, అబిరాము తిరుగుబడ్డారు. వీరితో కలిసి 250 మంది కమ్యూనిటీ లీడర్స్ తిరుగుబడి ఫిర్యాదు చేయడానికి వచ్చిన. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు గ్రేటా, నిన్ను ఎవరు పైకి పెట్టుకోమని చెప్పినారని వాళ్ళు ఫిర్యాదు చేయడం మొదలు పెడితే మోషే అంటాడు, సరే, ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. రేపటి దినంన మీరందరూ మీ యొక్క ధూప నైవేద్యాలు పట్టుకొని మీరు రండి, మీరు దేవుడికి అర్పించండి. దేవుడు అంగీకరిస్తే దేవుడు మిమ్మల్ని ఆమోదించినట్టుగా, ఒకవేళ అంగీకరించకపోతే ఆమోదించినట్టుగా కాదు. ఇంకా మోషే ఏమని హెచ్చరించినాడంటే, కోరా ఇంటికి దూరం ఉండండి, ఈ దోతాను అబిరామ్ ఇంటికి, తన యొక్క సంతతికి, ఆస్తులకు దూరం ఉండండి. ఈ రోజు ఒకవేళ దేవుడు స్వభావ సిద్ధంగా వాళ్ళు చనిపోతే అది దేవుని దగ్గర వచ్చింది కాదు, అసాధారణంగా
భూమి తెరుచుకొని భూమి వాళ్ళని మింగేస్తే అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉగ్రత అని మనం గుర్తించాలి అని మోషే చెప్పిన వెంటనే ఏం జరిగిందండి? అక్కడ ఆ యొక్క భూమి తెరుచుకొని ఉన్న పాలున్న ఆ కోరా ఇంటి వాళ్ళు, దోతాన్ ఇంటి వారు, అబిరామ్ ఇంటి వారు, అప్పుడు మోషే అంటాడు, దోతాన్ అబిరామ్ రా, అసెంబ్లీకి రా అంటే మేము రాము, మేము ఇంట్లోనే ఉంటాము అని భయపడి వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ ఇంటితో సహా వాళ్ళ ఆస్తులతో సహా భూమి తెరుచుకొని అమాంతంగా మింగేసినట్లుగా చూస్తున్నాం. ఈ 250 మంది సంగతి ఏంటి? జరిగిన విషయం ఏంటి అంటే వాళ్ళు ధూప నైవేద్యం పట్టుకొని వచ్చినారు కదా, పరలోకం నుంచి అగ్ని వచ్చి సజీవంగా వాళ్ళని కాల్చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇదందరూ ప్రజలు చూస్తుండగానే జరిగింది. ఇప్పుడు ప్రజలకన్నా బుద్ధి రావాలనా? నోటిని ఇష్టం వచ్చినట్టుగా తెరవడం మంచిది కాదు. దేవునికి విరుద్ధంగా మాట్లాడడము, సేవకులకు విరుద్ధంగా మాట్లాడడం, దేవుడు నియమించిన ఆ యొక్క ఆర్డర్కి విరుద్ధంగా పోవడము మంచిది కాదు అనే బుద్ధి అని రావాల. కళ్ళ ముందు ఇంతమంది చచ్చిపోయినారు. తర్వాత మీరు చూడండి, ఈ 16వ అధ్యాయంలో అంతా చనిపోయిన తర్వాత 41వ వచనంలో చూడండి, ద నెక్స్ట్ డే, తర్వాత రోజు, ద హోల్ ఇస్రాయలైట్ కమ్యూనిటీ గ్రంబుల్డ్ అగైన్స్ మోసెస్. వాళ్ళు మోషేకు విరుద్ధంగా గునుగడము ప్రారంభించారు, అహరోనుకు విరుద్ధంగా గునుగడము మొదలుపెట్టారు. నీవే దేవుని ప్రజలను చంపేసినావు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేవుని చేత మొత్తబడిన కోరా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుని చేత మొత్తబడిన దోతాను, అబిరాము వాళ్ళ సంతతి గురించి మాట్లాడుతున్నారు. ఈ 250 మంది లీడర్లుగా తాము చలామణి అయి హెచ్చించుకోవాలనుకుంటున్నారు. చూడండి, దేవుడు వాళ్ళని మొత్తినాడు కదా, నీవే కారకుడివి, నువ్వే చంపినవని. ఎవరంటున్నారండి ఈ మాట? ఇశ్రాయేలీలు అంటున్నారు. మీకు ఒక సంగతి తెలుసా? ఎప్పుడైతే వాళ్ళు గునుగడము స్టార్ట్ చేసినారో, దేవునికి విరుద్ధంగా, ఆ సేవకునికి విరుద్ధంగా గునుగడం మొదలు పెట్టినారో, తర్వాత వచనం చదవండి, మీరు చూస్తారు, 14,700 మంది చనిపోయినట్లుగా చూస్తున్నాం. దేంతో? తెగులు చేత. అప్పుడు అహరోన్ అంటాడు, తొందరగా ధూప నైవేద్యాలు వేయండి, పశ్చాత్తాపంగా అటోన్మెంట్కి మీరు తొందరగా ఆ యొక్క తెగులు ఆపడానికి అడ్డుపడండి అని. మోషేకు వాళ్ళు అడ్డుపడకపోతే అక్కడికి ఆగేది కాదు. అప్పటికి ఎంతమంది చనిపోయినారు? 14,700 people were killed. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీంట్లో పాఠాలు ఉన్నాయి, చివరిలో పాఠాలు నేను చెప్తా. నేను తర్వాత ప్రజలను పిలిచి 12 గోత్రాలకు 12 నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు రాయండి. వాళ్ళు కర్రలు పట్టుకొని నడుస్తారు కదా, ఆ కర్రల పైన యాన్సిస్ట్రల్ గా పేర్లు రాయండి. కానీ లేవి గోత్రంలో మాత్రం అహరోన్ పేరు రాయండి. ఆ కర్రలని తీసుకొని దేవుని సన్నిధిలో మీరు పెట్టండి. ఏ కర్ర అయితే చిగురిస్తుందో ఆ కర్ర దేవుని చేత ఆమోదము చేయబడిన కర్ర అది. తర్వాత దినాన ఆ కర్ర దగ్గరికి వెళ్ళి చూస్తే కేవలము లేవి గోత్రానికి చెందిన అహరోన్ యొక్క కర్ర చిగురించడమే కాదు, దాంట్లో ఆల్మండ్ కూడా వచ్చినట్లుగా, ఏమంటారు ఆల్మండ్ని? బాదం వచ్చినట్లుగా వాళ్ళు గుర్తించినారు. అంటే దేవుడు అహరోన్ను ఎన్నుకున్నాడని మరలా ప్రజలకు గుర్తించినాడు, చూయించినాడు. అప్పుడు మోషే అంటాడు, ఆ కర్రని ఇశ్రాయేలులకు ఒక సాక్ష్యంగా ఆ మందస పెట్ట దగ్గర మీరు పెట్టండి. అది చూసినప్పుడల్లా మనుషులు తిరుగుపడద్దు. దేవుడు నియమించిన సేవకులకు విరుద్ధంగా, దేవుడు నడిపిస్తున్న సేవకులకు విరుద్ధంగా వ్యతిరేకంగా తిరగకూడదు, అదొక సాక్ష్యంగా పెట్టండి అని అక్కడ దేవుడు నియమించిన 6 విషయాలు
నేర్చుకోవలసిన 6 విషయాలు ఏంటిదంటే, ఈ గర్వము, అతిశయము చాలా ప్రమాదకరము. రాసుకోండి. గర్వము, అతిశయము. కోరావు లేవీయుడే. ఆల్రెడీ దేవుడు ఆయనకు పని అప్పచెప్పినాడు. ఆ సంతతి వాళ్ళకి అందరికీ పని అప్పచెప్పినాడు. అది చాలాక ఇక్కడ బైబిల్ గ్రంథంలో మీరు చూసుకోండి ఏమంటాడంటే, 8వ వచనం చదవండి ఒకసారి. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, ఏమన్నాడు? లేవి కుమారులారా వినుడి. వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీ యొద్దకు చేర్చుకుంటాయు. మీరు సమాజం ఎదుట నిలిచి. ఇప్పుడు ప్రతి గోత్రం వాళ్ళు, లేవి వాళ్ళు వచ్చినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో రావడానికి లేదు. దేవుడు అనుమతి ఇవ్వలేదు. టెంపుల్కి సంబంధించింది, ఆ టెంపుల్ లోపల పనిచేయవలసిన పనిలో అన్నిట్లో కేవలం లేవీలు మాత్రమే దేవుని యొక్క సన్నిధికి సమీపించాల. మిగతా వాళ్ళందరూ రావడానికి లేదు. ఆ ఆధిక్యత ఎవరికి ఇచ్చినాడు? దేవుడు లేవీలకు ఇచ్చినాడు. మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడిన, అది మీకు అల్పంగా కనబడేనా? ఆయన నిన్ను నీతో లేవీలైన నీ గోత్రము వారిని అందరినీ చేర్చుకొనెను కదా. చేర్చుకొనేను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇది సరిపోదా? మీకు యాజకత్వం కూడా కావాలా? ప్రీస్టుడ్ కూడా కావాలా? అది నేను కేవలం అహరోన్కి ఇచ్చినాను కదా. అహరోన్ యొక్క పిల్లలకి ఇచ్చిన కదా. అది మీకు చెందింది కాదు కదా. మీకు చెందింది కూడా మీకు కావాలా? ఇది మీకు సరిపోదా? వేరే వాళ్ళతో పోల్చుకోండి. అహరోన్తో ఎందుకు పోల్చుకుంటున్నారు మీరు? వేరే గోత్రం వాళ్ళతో పోల్చుకోండి. రూబెన్ గోత్రం ఉంది, గాద్ గోత్రం ఉంది, సిమియోన్ గోత్రం ఉంది, ఆషేర్ గోత్రం ఉంది. ఇవన్నీ గోత్రాలు ఉన్నాయి కదా. బెంజమిన్ గోత్రం ఉంది. వాళ్ళు రాలేకపోతున్నారు. మీరు మాత్రం దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉన్నారు. అది మీకు సరిపోదా? ఇప్పుడు అహరోన్ యొక్క యాజకత్వం మీకు కావాలా? దేవుని బిడ్డలారా, ఈ గర్వము, ఎన్వి అంటే వేరే వాళ్ళు చూసి ఓర్చుకోకపోవడము, అది చాలా ప్రమాదకరమైంది. ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తిపడు, ఇచ్చిన పనిలో తృప్తిపడు. ఒక సంఘముగా మనం నేర్చుకోవాల్సింది ఏముంది ఇక్కడ? కొన్నిసార్లు మనము ఈ కోరా కుమారులు, దోతాను, అభిరాము, ఈ 250 మంది ఏ రీతికైతే పోల్చుకున్నారో మోషేతో, పోల్చుకోవడం మొదలు పెడతారు. నేనేం తక్కువ, నేను కూడా వీళ్ళతో పాటు వచ్చిన వాడినే కదా, నేను కూడా సీనియర్నే కదా, వాళ్ళకు గుర్తింపు ఉంది, నాకు ఎందుకు గుర్తింపు లేదు? దేవుని బిడ్డలారా, అది కాదు నువ్వు పోల్చుకోవాల్సింది. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? ఇచ్చిన దాంట్లో నువ్వు తగ్గింపుతో ఉన్నావా లేదా? ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా నెరవేరుస్తున్నావా లేదా? లేని దాని గురించి నువ్వు పోల్చుకొని నాకెందుకు ఇవ్వలేదు ఆ ఆధిక్యత, వాళ్ళకేనా మీకేనా మాకు లేదా? దేవుని ఇంట్లో అటువంటి డ్రామా ఎవరు చేయడానికి వీలు లేదు. అది ప్రమాదము. ఇట్ ఈస్ డేంజరస్ టు అలౌ ప్రైడ్ ఇంటూ యువర్ హార్ట్ అండ్ ఎన్వీ ఇంటూ యువర్ హార్ట్. ఎన్వీ, ప్రైడ్ అంటే గర్వము. రెండోది వేరే వాళ్ళని చూసుకొని ఓర్వలేని తత్వము. సంఘంలో అది ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండాలనో అక్కడే ఉండాలి. నేను దేంట్లో దేవుడు నియమించినాడో దాంట్లోనే ఉండాలి. నీకు ఈయన దాంట్లో ఏలు పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అలా స్తోత్రం చెప్పండి ఒకసారి. నాయకుడు కింద పెడితే అక్కడే ఉండండి.
నాయకునితో పోల్చుకొని ఆయనకున్నది నాకెందుకు లేదు, ఆయన చేసేది నేను ఎందుకు చేయకూడదు? అది ఎవరైనా కానీ, స్త్రీలారా పురుషులారా, అది మీకు ప్రమాదం. అలానే రెండోది, దేవుడు నియమించిన నాయకులకు విరుద్ధంగా పోవడము, దేవునికి వ్యతిరేకంగా పోవడము అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ మోషే అంటాడు, 28వ వచనం చదవండి. నాయకుడిగా నేను ఉండడం అనేది అది నా ఐడియాగా, దేవుని ఐడియా. అది దేవుడు నన్ను నియమించినాడు. కానీ మీరు ఈ రీతిగా తిరుగుబడడం ద్వారా మీరు ఎవరికి విరుద్ధంగా తిరుగుతున్నారంటే దేవునికి విరుద్ధంగా తిరుగుతున్నారు, దేవుని కించపరిచేటట్టుగా చేస్తున్నారు అని మాట్లాడతారు. చదవండి ఒకసారి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతటి నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చే మరణము మీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారి యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. ఎవరిని అలక్ష్యం చేసినట్టుగా మీకు తెలుస్తుంది అంటే ఎందుకు ధైర్యం చేయాలా? అసలు ఎందుకు పోవాలా? ఉన్న స్థానంలో ఎందుకు ఉండకూడదు? ఉన్న స్థానంలో ఎందుకు నమ్మకం ఉండకూడదు? ఉన్న స్థానంలో దేవుని ఎందుకు మహిమపరచకూడదు? ఎందుకు పోల్చుకోవాలా? ఎందుకు కోరుకోవాలా? ఎందుకు చోటు ఇవ్వాలా? మన హృదయంలో పోల్చుకోవడానికి ఎందుకు? కంపేర్ చేసుకోవడానికి ఎందుకు? అంటే ఎవరికి చోటిస్తున్నట్టు? మనము స్వభావ సిద్ధంగా మనము మన పడిపోయిన తత్వానికి చోటిస్తున్నాము. ఆ పడిపోయిన తత్వాన్ని ఎవరు వాడుకుంటారు? పడిపోయినోడు వస్తాడు. హల్లెలూయా. అరే కరెక్ట్ రా, కరెక్ట్, నువ్వు చూసినావా, నీకే చోటు ఇవ్వట్లేదు, నీకు చూసినావా, నీకే ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, నీలాటోళ్ళకు 10 మందిని తయారు చేసుకో, నిలబడు, ఫైట్ చేయి, స్తోత్రం కలుగును గాక. అంతం మాత్రం చెప్పాడు వాడు, రాబోయే అంతం మాత్రం చెప్పాడు. గుంపు మాత్రం తయారు చేయి, తిరుగుబాటు చేయి, లేదు రైస్ చేయి, నీ వాయిస్ రైస్ చేయి, నీ అసలైన నేచర్ చూపట్టు. ఇక వాళ్ళు చూడాలి, నోరు తెరిస్తే మంచి మాటలు రావాలి. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అనుకున్నారు మేము మనిషికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాం అనుకున్నారు కదా. మోషేకు విరుద్ధంగా వచ్చినప్పుడు మనిషికి విరుద్ధంగానే అనుకున్నారు, అహరోనుకు విరుద్ధంగా వచ్చినప్పుడు మనిషికి విరుద్ధంగానే అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటిదంటే ఎవరికి విరుద్ధంగా వచ్చినట్టు? when you rebel against God appointed leaders, you are rebelling against God. హల్లెలూయా. అందుకోసమే దేవుని బిడ్డలారా, మన వైఖరి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకుంది. మూడో విషయం, కృతజ్ఞత లేని తత్వము నాశనానికి దారితీస్తుంది. దీనిలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటిది? ఇచ్చిన దాంట్లో, ఇచ్చిన స్థానంలో నువ్వు కృతజ్ఞత చెప్పడం నేర్చుకో. థ్యాంక్ఫుల్ గా ఉండు, కంటెంట్ గా ఉండు, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండు. దేవా నీకు వందనాలు అని చెప్పు. కానీ ఎప్పుడైతే కృతజ్ఞత లేని తత్వము నీలో వస్తుందో జ్ఞాపకం పెట్టుకో, నీ అంతానికి, నీ నాశనానికి నువ్వు దగ్గరగా ఉన్నావు. ఏ మంచి కూడా ఇక నీ కోసము మిగిలి ఉండదు. ఎందుకంటే ఆ మార్గాన్ని మనమే ఎన్నుకున్నాం కాబట్టి. వాళ్ళకి ఇచ్చిన మంచి స్థానం సంతృప్తి లేదు, ఇంకా కావాలా, వాళ్ళ పొజిషన్ కూడా కావాలా. కానీ నిజంగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడము
అంటే కంట్రోల్గా బ్రతకడానికి ఒక సూత్రం ఏంటిదంటే, మనకంటే పైన ఉన్నవారు వాళ్ళతో పోల్చుకోకుండా దేవుడు మనకిచ్చిన పొజిషన్ని అప్రిషియేట్ చేయడము చాలా మంచిది. ఒకవేళ దేవుడు మనకి ఏమి ఇచ్చినాడో అప్రిషియేట్ చేసే తత్వం మనలో లేకపోతే ఉన్నది కాస్త కోల్పోతాము. ఉన్నది కాస్త కూడా కోల్పోతాము. వి విల్ లూజ్ ఎవ్రీథింగ్. సో దాన్ని కాపాడుకోవడం ఎట్లా? కృతజ్ఞత కలిగి ఉండండి. గ్రాటిట్యూడ్. హల్లెలూయా. 4వ విషయం, గాడ్ ఈజ్ హోలీ అండ్ జస్ట్. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. అందుకోసమే భూమి తెరుచుకుంది, వాళ్ళు మింగేసింది. ఆయన పరిశుద్ధుడు. అందుకోసమే అగ్ని పైనుంచి వచ్చి 200 మందిని కాల్చేసింది. ఆయన పరిశుద్ధుడు. అందుకోసమే తెగులు పుట్టింది. ఆ తెగులుకు అప్పటికే 14,700 మంది చనిపోయినారు. ఆయన పరిశుద్ధుడు. ఆయన అవిధేయతను చాలా తీవ్రంగా తీసుకుంటాడు. విధేయతను దీవిస్తాడు. కానీ అవిధేయతను ఆయన he will acknowledge that. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. వీళ్ళు పాపం చేసి తప్పించుకోవడం లేదు. అవిధేయంగా బ్రతికి తప్పించుకోవడం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. జ్ఞాపకం పెట్టుకోండి. 5వది, నేను నేర్చుకొని చెప్తున్నాను మీకు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నేర్చుకుని మీకు చెప్తున్నాను. 5వ విషయము, చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి. బివేర్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ. చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒక చెడిపోయినోడు ఏం చేస్తాడు తెలుసా? 10 మందిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక చెడిపోయినోడు ఏం చేస్తాడు తెలుసా? 10 మంది యొక్క మైండ్ని పాడు చేయడానికి పూనుకొని ఒక గుంపును తయారు చేయడానికి వెళ్తుంటాడు. సో అటువంటి సాంగత్యము ఏం చేస్తుందంటే, నీ మంచి ప్రవర్తనను కూడా పాడు చేస్తుంది. నువ్వు మంచి మార్గంలో నడుస్తూ సడన్ గా ఇటువంటి వాళ్ళ చేతిలో పడ్డామనుకోండి, అప్పుడు మనం కూడా వాళ్ళలాగా తయారైపోతాం. అందుకోసమే దేవుని బిడ్డలారా, ఈ కోర ఏ రీతికైతే కదిలినాడు, ఈ రూబేన్ గోత్రము యొక్క దోతాను, అభిరాము ఎలా కదిలినారో అది చూసి 250 మంది కూడా వాళ్ళ మైకంలోకి వచ్చేసారు, మాటల్లోకి వచ్చేస్తారు. నిజమే, అవును, వీళ్ళెందుకు, వాళ్ళకే ఎందుకు, మేమేమైనా తక్కువ, మాకేమైనా సీనియారిటీ తక్కువనా? దురద సాతాను వచ్చే ఆ రీతిగా ఆలోచనలు పెడతా ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. బ్యాడ్ కంపెనీ. మీరు ఎటువంటి సహవాసంలో ఉన్నారు అంటే, చర్చ్ గురించి నేను చెప్పట్లేదు. చర్చ్లోనే కొన్ని చిన్న చిన్న గ్రూపులు తయారు చేసుకుంటారు. నేను దాని గురించి మాట్లాడుతున్నా. బి కేర్ఫుల్. హల్లెలూయా. మోషే ఇశ్రాయేలుతో ఎట్లా మాట్లాడినాడో ఒక సంఘ కాపరిగా గ్రూపులతో నేను మాట్లాడుతున్నా. జాగ్రత్త. ఆ గ్రూప్ లో ఏం జరుగుతుందో జాగ్రత్త. మీరు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త. మీరే ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్త. The Lord is watching over those things. Hallelujah. Hallelujah. So beware of the bad company. చెడు సహవాసము
మంచిది కాదు. ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. వాళ్ళు చెడ్డగా మాట్లాడుతుంటే ఆ నోరుని మీరు మూపియాలా. నోరు మూసుకో. ఎందుకు నోరు తెరిచి ఇష్టం వచ్చినట్టుగా దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు, దేవుని సేవకులకు విరుద్ధంగా మాట్లాడుతున్నావు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాకు విరుద్ధంగా మాట్లాడే వాళ్ళని దేవుడు దీవించును గాక. బట్ గాడ్ ఈజ్ హోలీ. చెప్పండి, దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. నేనైతే దేవుడు వాళ్ళని దీవించును గాక అంట. మోషేని కూడా అడగండి, పర్లే ప్రభువా అంటాడు. బట్ గాడ్ ఈజ్ హోలీ. డేర్ టు స్పీక్. కొందరు ఆల్రెడీ గతంలో మాట్లాడినారు, ఈ చర్చ్లో మాట్లాడినారు. వాళ్ళు చర్చ్లో లేరు. ఈరోజు మీరు ఒకవేళ వెళ్ళి ఎక్కడున్నారు, వాళ్ళ బ్రతుకులు ఏంటిది, వాళ్ళ జీవితాలు ఏంటిదో చూసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడండి. నెవర్ డేర్. జాగ్రత్త, అన్ని కోల్పోతావు. జాగ్రత్త, తగ్గించుకో. లాస్ట్ పాయింట్ ఏంటిది? ఒక నిజ సేవకుడు వాళ్ళు కనిపించేది ఏంటిదండి? తగ్గింపు. ట్రూ సర్వీస్ అంటే ఏంటిది? దేవుని కోసం నిజమైన సేవ అది తగ్గింపులో ఉంది. మనం హెచ్చించుకోవడంలో లేదు, ఈ పొజిషన్స్లో లేదు, ఈ స్థానాల్లో లేదు, ఈ గుర్తింపులో లేదు. అది తగ్గింపులో ఉన్నదనే సంగతి జ్ఞాపకం పెట్టుకోండి ప్రతి ఒక్కరు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 6 విషయాలు మనం చూసుకున్నాము. గర్వము, ఇతరులను చూసి ఈర్ష్య పడడము చాలా ప్రమాదము. దేవుని సేవకులకు విరుద్ధంగా తిరుగుపడ్డము, దేవునికి తిరుగుపడ్డము అనే సంగతిని మనము గుర్తించాలి. కృతజ్ఞత లేని తత్వము నాశనానికి దారి తీస్తుంది అని మనం గుర్తించాలి. మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడని మనం గుర్తించాలి. చెడ్డ సహవాసాలకి దూరంగా ఉండడము జాగ్రత్త పడాలి. హల్లెలూయా. కొన్ని సంఘాలలో ఈ గ్రూపులు, కమిటీలు ఫామ్ అయ్యి ఈ పొలిటీషియన్స్ కొట్టుకుంటారు చూడండి, అట్లా కొట్టుకుంటా ఉంటారు. వాళ్ళు ఒక చర్చిని విభజిస్తారు. కానీ పౌలు అంటాడు, మీరు సంఘాన్ని ఎందుకు విభజిస్తున్నారు? ఒకడు అంటాడు నేను పౌలుకి చెందినోడిని అంటాడు, ఇంకొకడు అంటాడు అపోలోకు చెందినోడిని అంటాడు, ఇంకొకడు అంటాడు మా గ్రూప్ లీడర్ పేతురు అంటాడు. పౌలు అంటాడు నేను చచ్చిపోయినా మీకోసము. ఏమా, ఎందుకు సంఘాన్ని విడదీస్తున్నారు మీరు? దాని బిడ్డారా, ఇక్కడ ఒక గ్రూప్ గా ఫామ్ కాండి, ఒకటిగా ఉండండి. కానీ ఈ మంచిగా ఉన్న గ్రూప్ లో చిన్న చిన్న గ్రూపులు చేసుకొని మీ డ్రామాలు చేయకండి. సంఘము ఆ రీతిగా విభజించడానికి కారణము, సాతానికి చోటు ఇవ్వడానికి కారణము దాంట్లో కొందరు ఉంటారు. అటువంటి బ్యాడ్ కంపెనీకి దూరంగా ఉండండి. హల్లెలూయా. బీవేర్ ఆఫ్ సచ్ పీపుల్. అట్లా కనిపించిన వెంటనే లేదు బ్రదర్ మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం వెళ్ళిపోండి. మీరు డోంట్ ఎంకరేజ్ దెమ్. వాళ్ళ యొక్క తిరుగుబాటు తత్వానికి మీరు ప్రోత్సాహం ఇవ్వకండి. వాళ్ళ భాషలో భాష కలపకండి, వాళ్ళ ఆలోచనలో ఆలోచన కలపకండి. వాళ్ళు మాట్లాడే కంటే మీ నోరులు ఎక్కువ మాట్లాడతాయి, జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత వాళ్ళు వచ్చి గెలికి వదులుతారు, మీరు మాట్లాడతారు. వాళ్ళు కీ వచ్చి వదులుతారు, మీరు డాన్స్ వేస్తుంటారు. వాళ్ళ శబ్దం తక్కువ ఉంటుంది, మీ శబ్దం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త. హల్లెలూయా. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు ముందుకు రారు, నేను పంపిస్తాను. జాగ్రత్త. హల్లెలూయా. ఆరోది నిజమైన పరిచర్య,
దేంట్లో ఆధారపడి ఉందండి? తగ్గింపులో ఆధారపడి. తగ్గించుకోమ్మా, నీకు ఇచ్చిన దాంట్లో తగ్గించు. బీ హంబుల్, బీ ఫెయిత్ఫుల్, బీ కంటెంట్. తృప్తిపడు, కృతజ్ఞత చెల్లించు, దేవుడికి మహిమ చెల్లించు. నువ్వు ఇచ్చిన దాంట్లో మహిమ పొందు. రేపటి దినము దేవుడు వచ్చి నేను ఉన్న స్థానం నుంచి ఇంకో స్థానం దేవుడు తీసుకొని వెళ్ళచ్చు. కానీ ఇచ్చిన దాంట్లో నేను నమ్మకంగా లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? ఇచ్చిందే సరిగా చేయకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి దేవుడు తీసుకొని వెళ్తాడు? ఫస్ట్ ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. బైబిల్ ఏముంది తెలుసా? ఇద్దరు లేకపోతే ముగ్గురు సాక్ష్యంలో ఒకటి ధృవీకరించబడుతుంది. ఇట్ విల్ బి అప్రూవ్డ్, అగ్రీడ్ అపాన్. సో యూ విల్ బి వెరీ షూర్ వాట్ ద హోలీ స్పిరిట్ ఈస్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్. యేసు ప్రభు కూడా అంటాడు కదా, వెరిలీ వెరిలీ ఐ సే అంటూ యూ, నిశ్చయంగా నిశ్చయంగా. 2 సార్లు ఎందుకు అంటున్నాడు అంటే అది ఖచ్చితం కాబట్టి, అది ఖచ్చితమైంది అని కాబట్టి. హల్లెలూయా, ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఐ బిలీవ్ దట్ దర్ ఇస్ ఎ గ్రేట్ మూవ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ కమింగ్ అహెడ్. గొప్ప కదలిక దేవుడు ఇక్కడ తేబోతున్నాడు. దానికంటే ముందే కొంతమంది తిరుగుబాటు వాళ్ళని ఆయన సాతాను కదిలిస్తున్నాడు. వారితో మాట్లాడుతున్న మాటలు, జాగ్రత్త, జాగ్రత్త, మీ వైఖరి జాగ్రత్త, మీ హృదయము జాగ్రత్త, మీ నోరు జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త. ఏం తెలియకుండా నోరు తెరవకండి. డోంట్ స్పీక్ అన్నెసెసరీలీ. హల్లెలూయా, ఇట్ మైట్ లీడ్ టు రాంగ్ కాన్సిక్వెన్సెస్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ గొప్పగా దీవించాలని, అందరూ ఒక్కటిగా ఉండాలని, భేదాలు లేకుండా, గొడవలు లేకుండా, గ్రూపులు లేకుండా ఉన్న చిన్నదే కానీ సాతాను ఏం చేస్తాడు తెలుసా? పెద్దవి తీసుకొచ్చి విభజించి ఏం చేస్తాడు తెలుసా? లాక్కొని సంఘం అవతలకి తీసుకెళ్ళి నాశనం చేస్తాడు. ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళకేం మిగలదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది సర్వైవ్ కాలేదు. కొందరు అక్కడెక్కడ ఎక్కడెక్కడో ఉన్నారేమో కానీ వాళ్ళ జీవితాలు కూడా గాన్ ఆఫ్. దేవుళ్ళారా, మీ జీవితాలు పోనివ్వకుండా కాపాడుకోండి. మీ ద్వారా ఒకరికి మేలు కలగాలి, కానీ మీతో కలిసి వాళ్ళు కూడా నాశనం అవుతున్నారంటే దేవుడి దగ్గర ఎంత గొప్ప ఉత్తరవాదులో చూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి గురించి అన్నా మీరు మాట్లాడడానికి నోరు తెరిస్తే అది వేరేమో, కానీ దేవుడు అభిషేకించుకొని దేవుడు నియమించిన సేవకులకు నోరు తెరుస్తున్నారంటే ఇట్స్ గోయింగ్ టు బి డేంజరస్ ఫర్ యూ. హల్లెలూయా. దట్స్ అ వార్నింగ్ గాడ్ ఇస్ గివింగ్. బి కేర్ఫుల్. డోంట్ ఎంటర్టైన్. ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి మీ జీవితాలను చక్కగా కట్టుకోండి. మీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నెక్స్ట్ లెవెల్కి ఆయననే తీసుకొని వెళ్తాడు. ఆమేన్. ఆల్రెడీ దేవుడు మాట్లాడిన మాటలు ఏంటిది? ఈ సంవత్సరం ఎవరిది? గత సంవత్సరంలో నమ్మకంగా నిలబడిన వారిది. ఆమేన్. మీరు కళ్ళారా చూస్తారు. దేవుడు ఈ సంవత్సరం వాళ్ళని హెచ్చించబోతున్నాడు. దేవుడు వాళ్ళని దీవించబోతున్నాడు. కానీ రాంగ్ హ్యాండ్స్ లో పడ్డారనుకోండి, దేవుడు ఏదైతే చేయబోతున్నాడో, తలంచుతున్నాడో వాళ్ళు పోగొట్టుకుంటారు. దయచేసి జాగ్రత్త. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.